హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రాజీవ్ యువ వికాసం స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నంబర్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చండి. మనం ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి ఈ విధంగా ఒకసారి చూడండి. గూగుల్లో ఈ విధంగా TSOBMMS అని టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత నేను టైప్ చేశాను చూడండి. ఆ విధంగా టైప్ చేస్తే ఫస్ట్ వచ్చింది TSOBMMS సెంటర్ ఫర్ గుడ్ గ్రీవెన్స్ అని కదా, గవర్నెన్స్ అని. అది టైప్ చేస్తే దాని మీద క్లిక్ చేయగానే ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ టు అప్లికేషన్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మెయిన్ సైట్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, ఈ విధంగా అన్ని కార్పొరేషన్ సంబంధించినటువంటి సైట్లు ఉంటాయండి. ఎస్సీ కార్పొరేషన్ పైన నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాజ్ పర్ ఆధార్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఆధార్లో ఉన్నటువంటి నేమ్ను ఎంటర్ చేయాలండి. నేను తప్పుగా ఎంటర్ చేస్తాను, మీరు రైట్గా ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నంబర్ కూడా అదే విధంగా ఎంటర్ చేయాలి. వెంటనే అక్కడ మనకు థర్డ్ ఆప్షన్లో రేషన్ కార్డ్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ టైప్ అనేది బెనిఫిషియరీ టైప్ ఇండివిజువల్, మరియు ఇక్కడ కింద బ్యాంక్ లింక్డ్ స్కీమ్, అదేవిధంగా ఇందులో ఐఎస్బి నేనైతే బిజినెస్ సర్వీస్లో పెట్టుకున్నాను కాబట్టి అందులో పెట్టుకున్నాను. ఇందులో స్క్రోల్ చేసుకుంటే మనకి ఇష్టమైన స్కీమ్స్ అనేసి ఇక్కడ చూడండి, దాదాపు చాలా స్కీమ్స్ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి స్కీమ్ను ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత చూడండి, దీనికి సంబంధించినటువంటి వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ కింద వస్తుంది చూడండి. 2 lakhs నుంచి 4 lakhs వరకు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపెడుతుంది. ఇలాగే గో అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ముందుకు తీసుకెళ్తుందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్.